వైసీపీ హయాంలో ఎన్నో అక్రమాలు జరిగాయని, ఇక విశాఖలోనూ హైడ్రా లాంటి వ్యవస్థ ఉండాలన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. విజయవాడలో వరదలు ఈ స్థాయిలో వస్తాయని ఊహించలేదని, బాధితులను ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు కీ రోల్ పోషించారన్నారు. వైజాగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, తొందరలోనే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు ఆయన. ఇక భీమిలి నియోజకవర్గంలో విలీనానికి పద్మనాభపురం, ఆనందపురం, భీమిలి రూరల్ మండలాల ప్రజలు ఆసక్తి చూపుతున్నట్లుగా చెప్పారు. విశాఖ మెట్రో రైలును వైసీపీ సర్కార్ పట్టించుకోలేదని, వీలైనంత త్వరగా మెట్రోను ప్రజలకు అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తానన్నారు. ఎందుకు ఈరోజు బ్రహ్మాండంగా అక్కడ ప్రజల మనల్ని పొందుతుందంటే, ఒక ఎఫ్టీఎల్స్ కానీ బఫర్ జోన్స్ కానీ ఎక్కడైతే అనాథరైజ్డ్గా ఇవన్నీ కడతా ఉన్నారో అటువంటి అక్కడ ఎవరున్నా సరే, అది అవతల వ్యక్తి ఎవరు, ఏ పార్టీ, లేకపోతే గొప్పోళ్ళ, లేకపోతే సాధారణ వాళ్ళ, సెలబ్రిటీస్ చూడకుండా ఆ ఎఫ్టీఎల్లో నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళందరినీ కూడా కొట్ట మొదలుపెట్టారు. అట్లాగా విశాఖపట్నంలో కూడా అది వైఎస్ఆర్ పార్టీ వల్ల లేకపోతే ఇంకో పార్టీ వల్ల అనేది చూడకుండా ఎవరైతే ప్రభుత్వ భూములు ఎంకరేజ్మెంట్ చేయటం, లేకపోతే మామూలు సాధారణ పౌరులు బలవంతం చేయటం, బెదిరించటం, భూములు లాక్కోవటం, ఆ 5 ఏళ్ళు కూడా ఒక ఇష్టారాజ్యంగా సాగింది.